కాబట్టి ఈరోజు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు మారట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి మత ఛాందస్సవాదం అనేది వారి గుండెల్లో పాతుకుపోయిందో చూడండి. మానవత్వం మంట కలిసిపోయింది పూర్తిగా. చూడండి ఎంత ఘోరం అండి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏ మతమన్నా కానీలేండి, పక్కన పెట్టేద్దాం, ఏ దేవుణ్ణన్నా నమ్మనేయండి, పక్కన పెట్టేద్దాం. మనిషి చనిపోయిన తర్వాత కూడా జాలి దయ కనికరం లేకుంటే ఆ మనిషి భూమి మీద బ్రతకడం ఎందుకండి? ఒక జంతువు చచ్చిపోతే 10 జంతువులు చుట్టుకొని ఎంతో బాధను వ్యక్తపరుస్తాయి. ఒక పక్షి చచ్చిపోతే 10 పక్షులు అక్కడ అరుస్తూ తిరుగుతూ బాధను వ్యక్తపరుస్తాయి. కానీ ఇంకో మనిషి చనిపోతే సంకలు ఎగరేస్తున్నాడంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు సమాజం ఉందో ఒకసారి ఆలోచించాలి. మొన్న ఎవరో వీడియో పెడుతూ ఉన్నారు, పగడాలా పగిలిందా అమ్మ, నువ్వేమైనా శాశ్వత కాలం ఈ లోకంలో ఉంటావా? నువ్వు కూడా వెళ్ళిపోతావు కదా ఏదో ఒక రోజు. ఇక్కడ ఎవరు శాశ్వతంగా తల్లి, నువ్వు కూడా వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు అలా సంబరాలు చేసుకుంటుంటే నీ ఆత్మ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఎప్పుడు కూడా చనిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడదు. బ్రతుకున్నంత వరకు వాద విభేదాలు అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, కానీ చనిపోయిన తర్వాత కూడా మారలేదంటే అసలు మనం బ్రతుకుతున్నది సమాజంలోనా లేకుంటే ఎక్కడ మనం బ్రతుకుతున్నాం అన్నది ఆలోచన చేయాలి.